మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కాసేపట్లో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. పవన్ సమక్షంలో కండువ కప్పుకోనున్నారు. రాజకీయ పార్టీల కంటే అభివృద్ధి ముఖ్యమన్నారాయన. 5 ఏళ్లుగా అభివృద్ధి జరిగిందేమీ లేదని, సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కాయని ఆరోపించారు బాలశౌరి. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కాసేపట్లో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువ కప్పుకోనున్నారు. రాజకీయ పార్టీల కంటే అభివృద్ధి ముఖ్యమన్నారాయన. 5 ఏళ్లుగా అభివృద్ధి జరిగిందేమీ లేదని, సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కాయని ఆరోపించారు. అందుకే వైసీపీని వీడుతున్నట్లుగా చెప్పారు బాలశౌరి. ఆశించిన స్థాయిలో ఏపీలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు బాలశౌరి. ఆయన ర్యాలీగా జనసేన కార్యాలయానికి బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో మనకు అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. జనసేన పార్టీలో ఈ రోజు బాలశౌరి చేరుతున్నారు. ఎంపీ మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఎంపీ. ఈయన వైసీపీలో కీలక నేతగా జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు. గతంలో వైఎస్ రాజశేఖర్తో కూడా అత్యంత సన్నిహితుడిగా ముద్ర ఉంది బాలశౌరికి. అలాంటి బాలశౌరి ఈ రోజు జనసేనలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు గుంటూరు నుంచి ప్రారంభమైనటువంటి భారీ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీకి సంబంధించి భారీ వాహనాలు వచ్చాయి, వేలాది వాహనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బాలశౌరి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. భారీగా వచ్చినటువంటి కార్యాలయానికి వచ్చినటువంటి వేలాది వాహనాలతో ర్యాలీగా వచ్చారు. ప్రస్తుతం అయితే బాలశౌరి జనసేన కార్యాలయానికి వెళ్ళారు. అయితే దీనికి సంబంధించి ఆయన చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం వైసీపీలో తాను అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకటి కూడా ముందుకు సాగలేదు. ప్రధానంగా పోలవరం గడిచిన 2 ఏళ్లుగా డయాఫ్రమ్ వాల్ రిపేర్ అనే పేరుతో పూర్తిగా అటకెక్కించారు. అదేవిధంగా అనేక కేంద్ర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదే అంశాన్ని అనేక పర్యాయాలు తాను చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సో ఇలాంటి నేపథ్యంలో అభివృద్ధికి దూరంగా ఉంటున్నటువంటి వైసీపీని వీడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా జనసేన భవిష్యత్తులో ఏదైతే ఉందో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో తాను కీలక భూమిక పోషించబోతున్నటువంటి విషయాన్ని బాలశౌరి చెప్తా ఉన్నారు. అయితే బాలశౌరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి విషయం మాత్రం ప్రస్తుతం సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే బాలశౌరి ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడు కావటం, ఈ నేపథ్యంలోనే గుంటూరు నుంచే పోటీ చేస్తారనేటువంటి అంశాన్ని ఆయన అంచనా వర్గం చెప్తా ఉంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం అది. అంటే గల్లా జయదేవ్ ఇక్కడ 2 సార్లు పోటీ చేశారు. అయితే ఈసారి ఆయన పోటీ నుంచి విరమించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ జనసేన అభ్యర్థికి స్థానం ఇస్తారా, లేదంటే టీడీపీనే ఆ స్థానాన్ని తీసుకుంటుందా అనేటువంటి సందిగ్ధత అయితే ఉంది. ప్రస్తుతానికి బాలశౌరి అంచనా వర్గం మాత్రం ఖచ్చితంగా బాలశౌరి గుంటూరు నుంచి పోటీ చేస్తారని చెప్తుంటే, బాలశౌరి మాత్రం అధిష్టాన నిర్ణయమే తనకి శిరోధార్యం, అధిష్టానం ఎక్కడి నుంచి చెప్తే అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మొత్తంగా వైసీపీకి చెందినటువంటి ఒక కీలక నేత జనసేనలోకి చేరడం, అది కూడా భారీ సంఖ్యలో, అంటే వేలాది మంది కార్యకర్తలతో, వేలాది వాహనాలతో ఆయన ర్యాలీలో వచ్చి జనసేనలో చేరారు. ఓకే కృష్ణ.